ఈ లెసన్లో డ్రీమ్ వీవర్లో ఒక వెబ్ పేజ్ లేదా వెబ్ సైట్ యొక్క డిజైనింగ్ ను ఏ విధంగా ప్రారంభించాలో తెలుసుకుందాం. ముందుగా డ్రీమ్ వీవర్ ను ఓపెన్ చేయగానే మనకి ఒక వెల్కమ్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఇందులో 3 కేటగిరీస్ ఉంటాయి. అవి ఓపెన్ రీసెంట్ ఐటెం, క్రియేట్ న్యూ, క్రియేట్ ఫ్రమ్ శాంపిల్స్. మనం కొత్తగా ఏదైనా ఒక వెబ్ పేజ్ గాని ఒక వెబ్సైట్ ను గాని క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ న్యూ నుండి గాని లేదా క్రియేట్ ఫ్రమ్ శాంపిల్స్ నుండి గాని క్రియేట్ చేయవచ్చు. ముందుగా ఒక వెబ్ పేజ్ ను ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. వెబ్ పేజెస్ వివిధ రకాల కోడింగ్ ఆధారంగా పనిచేస్తాయి. అవసరాన్ని బట్టి ఏ కోడింగ్ ఆధారంగా పనిచేసే వెబ్ పేజ్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసి క్రియేట్ చేయవచ్చు. డ్రీమ్ వీవర్ లో HTML, కోల్డ్ ఫ్యూజన్, PHP, ASP, XSLT, CSS, జావాస్క్రిప్ట్, XML మొదలైన కోడింగ్ తో పనిచేసే వెబ్ పేజెస్ ను ఇక్కడ నేరుగా దానిపై క్లిక్ చేయడం ద్వారా క్రియేట్ చేయవచ్చు. కోల్డ్ ఫ్యూజన్, PHP వంటి హై లెవెల్ కోడింగ్ వెబ్ పేజెస్ అవసరం మనకు లేనప్పుడు ఇటువంటి వెబ్ అప్లికేషన్స్ లేని ఒక బేసిక్ వెబ్ పేజ్ ను క్రియేట్ చేయడానికి HTML ను తీసుకోవాలి. ఒక HTML వెబ్ పేజ్ ను క్రియేట్ చేయడానికి క్రియేట్ న్యూ లోని HTML పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు ఒక బ్లాంక్ వెబ్ పేజ్ ను క్రియేట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇది ఒక HTML పేజ్ అయినా డ్రీమ్ వీవర్ లో ఎటువంటి కోడ్ ను రాయనవసరం లేకుండా డిజైన్ వ్యూ లో డిజైన్ ఎలిమెంట్స్ ను ఇన్సర్ట్ చేస్తూ పేజ్ డిజైనింగ్ ని కంప్లీట్ చేయవచ్చు. అయితే ఇక్కడున్న డిజైన్ ఎలిమెంట్స్ ను ఇన్సర్ట్ చేస్తూ పేజ్ డిజైనింగ్ ని ఏ విధంగా చేయాలో తరువాతి లెసన్స్ లో వివరంగా తెలుసుకుందాం. ఈ విధంగా ఒక బ్లాంక్ పేజ్ తో